వెల్కమ్ బ్యాక్ మామ. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. 7 పార్ట్స్ కంప్లీట్ చేసి పార్ట్ 8 దాకా వచ్చేసావు. సో నీలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. కోర్స్ కూడా ఇంకో 2-3 వీడియోస్లో అయిపోతుంది మామ. ఇదే ఇంట్రెస్ట్ ఇంకో 3 వీడియోస్ వరకు నువ్వు మెయింటైన్ చేస్తే తోపు అయిపోతుంది. ఇప్పటికే నువ్వు చాలా వరకు తోపు అయిపోయి ఉండాలి. సో ఈ రోజు ఈ వీడియోలో ఎరేస్ ఇన్ సి అంటే ఏంటో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఎరేస్ అంటే ఏంటో చూద్దాం. Arrays in C is one of the most used data structures in C programming. It is a simple and fast way of storing multiple values under a single name. అంటే ఏం లేదు మామ, ఇప్పుడు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దానిలో మీరు ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయగలరు? ఒకటే కదా. సో ఎరేస్ ఏంటంటే ఒక ఎరే నేమ్ మీరు డిక్లేర్ చేసి దానిలో మీరు మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేయగలరు అనమాట. సో ఆ వాల్యూస్ అనేవి ఎలా ఉండాలి? సేమ్ డేటా టైప్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డేటా టైప్ ఇంటీజర్ డిక్లేర్ చేశారు అనుకోండి. సో మీరు ఇంటీజర్ డేటా టైప్స్ మాత్రమే స్టోర్ చేయగలరు ఎరేలో. సో ఇంటీజర్ అండ్ క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్ ఇలా మీరు స్టోర్ చేయలేరు. ఇంటీజర్ ఎరే అయితే ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలరు. క్యారెక్టర్ ఎరే అయితే క్యారెక్టర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలరు. సో సేమ్ డేటా టైప్స్ ని ఎన్ని వాల్యూస్ అయినా మనం ఒక సింగిల్ నేమ్ అంటే ఒక ఎరే నేమ్ ఇచ్చి దానిలో మీరు మల్టిపుల్ వాల్యూస్ అనేది ఒక ఎరే నేమ్ లో మీరు స్టోర్ చేసుకోగలరు అనమాట. సో అదే ఎరే. An array in C is a fixed size collection of similar data items stored in contiguous memory locations. It can be used to store the collection of primitive data types such as int, character, float, and also derived and user-defined data types such as pointers and structures. అంటే మీకు ఇప్పుడు మెమరీ అనేది ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, ఆన్ చేస్తాను. సో ఇది మెమరీ కదా. మనకి మెమరీ అనేది ఎలాగే కదా ఉంటుంది, కంటిన్యూస్ బిట్స్ లా ఉంటుంది, కంటిన్యూస్ బాక్సెస్ లాగా. సో మీరు ఫర్ సపోజ్ ఒక 3 వేరియబుల్స్ మీరు డిక్లేర్ చేసుకున్నారు. 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుని ఇనిషియలైజ్ చేసుకున్నారు. సో అవి ఎక్కడ స్టోర్ అవుతాయి? మెమరీలో ఎక్కడైనా స్టోర్ అయ్యి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అనేది ఫస్ట్ బాక్స్ లో స్టోర్ అయ్యి ఉండొచ్చు, అండ్ సెకండ్ స్టోర్ చేసినప్పుడు ఈ థర్డ్ బాక్స్ లో స్టోర్ అయ్యి ఉండొచ్చు, ఈ థర్డ్ ఇండెక్స్ లో, అండ్ లాస్ట్ వచ్చేసి 5th లో గానీ ఈ మిడిల్ లో గానీ ఎక్కడైనా స్టోర్ అవుతుంది. సో మీరు చెప్పలేరు ఒక వేరియబుల్ మీరు డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేస్తే అది ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుందో మీ చేతిలో అయితే ఉండదు. ఎక్కడ పడితే అక్కడ స్టోర్ అవుతుంటాయి. సో ఎరేలో ఏం చేస్తామంటే, ఎరే అనేది ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన వాల్యూస్ అన్ని 1 by 1 అంటే వెంట బాక్సెస్ ఇప్పుడు చూడండి 2, 4, 8, 12 వెంటనే స్టోర్ అయిపోయాయి కదా. అంటే ఒక బాక్స్, ఈ బాక్స్ అనేది ఒక అడ్రస్ లొకేషన్ అయితే ఈ బాక్స్ అడ్రస్ ఈ నెక్స్ట్ బాక్స్ లోనే ఇంకో వాల్యూ అనేది స్టోర్ అయిపోతుంది, ఆ నెక్స్ట్ బాక్స్ లోనే ఇంకో వాల్యూ అనేది స్టోర్ అయిపోతుంది. సో ఎక్కడ పడితే అక్కడ స్టోర్ అవ్వకుండా వెంటనే ఒక లైన్ లో స్టోర్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ వెంటనే ఉంటాయి కదా, గ్యాప్ లేకుండా. సో అలా వెంటనే స్టోర్ అయిపోతుంటాయి అనమాట మీరు ఏరియాలో స్టోర్ చేసిన వాల్యూస్ అన్ని. సో ఈ ఏరియాలో మనం ఏం చేయొచ్చు? ఇందాక చెప్పినట్టు సిమిలర్ డేటా ఐటమ్స్ స్టోర్డ్ ఇన్ కాంటిజియస్ మెమరీ లొకేషన్స్ చెప్పా కదా. సిమిలర్ డేటా ఐటమ్స్ అంటే మీరు ఇంటరే డిక్లేర్ చేస్తే ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలరు. ఎలాగా? వెంటనే. కాంటిజియస్ అంటే అక్కడ వెంటనే ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఇలా లైన్ బై లైన్ 1 by 1 స్టోర్ అయిపోతే వెళ్ళిపోతుంది అనమాట మెమరీ లొకేషన్స్ లో. సో ఎరేస్ లో మనం ఎలాంటి స్టోర్ చేయొచ్చు? ప్రిమిటివ్ డేటా టైప్స్ అని ఇంట్, ఫ్లోట్, క్యారెక్టర్ ఈ వాల్యూస్ నైనా స్టోర్ చేయొచ్చు, లేదంటే మనం పాయింటర్స్ ని స్టోర్ చేయొచ్చు, స్ట్రక్చర్స్ ని కూడా స్టోర్ చేయొచ్చు. సో ఇది ఎరేస్. సో డెఫినేషన్ అర్థమైంది కదా. ఇప్పుడు ఎరేని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి, అసలు ఎరేని ఎలా వాడదాం ఇప్పుడు నుంచి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎరే డిక్లరేషన్. ఎరే డిక్లరేషన్ అనేది ఏం లేదు మా, జస్ట్ మీరు వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తారు? డేటా టైప్ ఇచ్చి వేరియబుల్ నేమ్ ఇచ్చి అసైన్ చేస్తే ఇనిషియలైజ్ చేస్తే అక్కడ ఇనిషియలైజ్ చేస్తారు కదా. సేమ్ ఎరే కూడా, కాకపోతే ఇక్కడ ఎరే డిక్లరేషన్ లో మనం సైజ్ ఇస్తాం. సైజ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాకపోతే వేరియబుల్ డిక్లరేషన్ కి ఎరే డిక్లరేషన్ కి తేడా ఏంటంటే మనం సైజ్ ఇస్తాం అన్నమాట. సో ఇది డేటా టైప్ అంటే మీరు ఎరేలో ఏ వాల్యూ స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు.
అవి ఫ్లోట్ వాల్యూసా, క్యారెక్టర్ వాల్యూసా, ఇంటీజర్ వాల్యూసా. సో ఆ డేటా టైప్ ఇచ్చి ఎరే నేమ్, మీకు ఎరే నేమ్ పెట్టాలి కదా. సో అరే నేమ్ అండ్ ఎరే ఎంత సైజ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎలిమెంట్స్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఎరే సైజ్ వచ్చేసి 10 అనమాట. 5 స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ ఎరే సైజ్ వచ్చేసి 5. సో మీరు సైజ్ అనేది మెన్షన్ చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. సో ఈ సైజ్ అనేది ముందే మనం డిఫైన్ చేసేస్తే, అంటే ఎరే సైజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చేస్తే, మెమరీ లొకేషన్ లో మనకి మెమరీ అనేది 5 ఇండిసెస్ వరకు, అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు మనకి మెమరీ అనేది ఎలొకేట్ అయిపోద్ది. అంటే 5 ఇండిసెస్ వరకు మెమరీ అనేది ఎలొకేట్ అయిపోద్ది అన్నమాట. సో మీరు 6th ఎలిమెంట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వలేరు, ఎందుకంటే 5 ఇండిసెస్ మనకి ఎలొకేట్ అయ్యాయి కాబట్టి. సో సైజ్ డిఫైన్ చేసినప్పుడు ఫిక్స్డ్, మీరు 5 ఇద్దాం అనుకుంటున్నప్పుడు మీరు 5 అనేది ఇవ్వాలన్నమాట. ఎరే సైజ్ మీ చేతిలో లేదు, ఎరే సైజ్ అనేది ఎప్పటికప్పుడు మారుతుంది అనుకోండి. సో మీరు సైజ్ అనేది ఇవ్వరు అనమాట. అండ్ ఇంకో టైప్ ఆఫ్ డిక్లరేషన్ ఉంది, అదేంటంటే ఎరే నేమ్, డేటా టైప్ ఎరే నేమ్, సైజ్ 1, సైజ్ 2, సైజ్ n. ఈ సెకండ్ సింటాక్స్ వచ్చేసి మల్టీ డైమెన్షనల్ ఎరే అనమాట. సో ఎరేస్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరేస్, మల్టీ డైమెన్షనల్ ఎరేస్ ఉంటాయి మామ. 1 డైమెన్షనల్ ఎరే, 2 డైమెన్షనల్ ఎరే, 3 డైమెన్షనల్ ఎరే, 4 డైమెన్షనల్ ఎరే, ఇలాంటి ఎరే, ఇలా డైమెన్షన్స్ ఉన్న ఎరేస్ ఉంటాయి. సో అది మీ ఈ వీడియో ఎండ్కి వచ్చేసరికి మీకు ఒక క్లారిటీ ఏదో వస్తుంది. సో ఇది ఎరే డిక్లరేషన్. సో డిక్లరేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇనిషియలైజ్ చేయాలి కదా ఎరేని, కొన్ని వాల్యూస్ అనేది మనం స్టోర్ చేయాలి కదా. సో ఎరే ఇనిషియలైజేషన్ అంటే మనం వాల్యూస్ ఇస్తాం అనమాట. సేమ్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ లో మీరు వాల్యూ అలాగే అయితే వేరియబుల్ కి ఇస్తారో, ఎరే ఇనిషియలైజేషన్ లో ఆ వాల్యూస్ ని మనం ఎరేకి ఇస్తాం. సో దీనిలో 3 టైప్స్ ఆఫ్ ఇనిషియలైజేషన్స్ ఉంటాయి ఎరే ఇనిషియలైజేషన్ లో. ఫస్ట్ వచ్చేసి ఎరే ఇనిషియలైజేషన్ విత్ డిక్లరేషన్, అంటే మీరు అక్కడ డిక్లేర్ చేసిన వెంటనే మనం ఎరే ఇనిషియలైజ్ చేసేది సేమ్ వేరియబుల్ లాగే. సో ఇది మన సేమ్ ఇందాక మీరు చూసారు కదా సింటాక్స్, డేటా టైప్ ఎరే నేమ్, సైజ్ ఇచ్చి, ఇవి మనం కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి కర్లీ బ్రేసెస్ లో మనం ఇచ్చే వాల్యూస్ ని ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 మీరు పాయింటర్స్ లో చూసే ఉంటారు కదా. నేను లాస్ట్ పాయింటర్స్ వీడియోలో మీకు ఎరే ఫంక్షన్ ఎలా ఫంక్షన్ అవుద్ది, పాయింటర్స్ అండ్ ఎరేస్ అసలు ఎలా వర్క్ అవుతాయి, రెండు సిమిలర్ గా వర్క్ అవుతాయి అని చెప్పాను కదా. సో కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి మనం ఇచ్చే వాల్యూస్ అనమాట ఇవన్నీ. సో ఎన్ని వాల్యూస్ ఇస్తారో అన్ని వాల్యూస్ ఇచ్చి కామా సపరేటెడ్ వాల్యూస్ అయ్యాయి. సో ఫస్ట్ వాల్యూ ఇచ్చిన వెంటనే కామా పెట్టి సెకండ్ వాల్యూ రాయాలి. సో ఇవన్నీ కామా సపరేటెడ్ వాల్యూస్. సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ వచ్చేది ఎరే ఇనిషియలైజేషన్ విత్ డిక్లరేషన్, అంటే సింగిల్ లైన్ లోనే మీరు డిక్లేర్ చేసేసి వెంటనే ఈక్వల్ టు పెట్టి ఇనిషియలైజ్ చేసేస్తారు. సో ఫస్ట్ టైప్ వచ్చేసి ఇది. సెకండ్ వచ్చేసి ఎరే ఇనిషియలైజేషన్ విత్ డిక్లరేషన్ వితౌట్ సైజ్. సో మీకు ఇందాక చెప్పాను కదా, మనం సైజ్ నేను ఈ వాల్యూస్, ఈ పర్టికులర్ ఫిక్స్డ్ వాల్యూస్ నేను ఇస్తానన్నప్పుడు సైజ్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే ఆ పర్టికులర్ మనం మెమరీ అనేది ఎలొకేట్ అవుద్ది కాబట్టి మనం సైజ్ అనేది ఇస్తాం అనమాట. సో ఎరే సైజ్ అనేది మీ చేతుల్లో లేదు, అది పెరగచ్చు తగ్గొచ్చు అన్నప్పుడు మనం సైజ్ అనేది ఇవ్వం. సో దానికి ఎగ్జాంపుల్ ఇదే, డేటా టైప్ ఎరే నేమ్. సో ఇక్కడ మనం సైజ్ అనేది ఏం మెన్షన్ చేయలేదు. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూడండి, ఎరే ఈ బ్రాకెట్స్ లో 5 అని రాశాడు, అంటే ఎరే సైజ్ అనేది 5. ఇక్కడ మనం బ్రాకెట్స్ బ్లాంక్ గా ఉన్నాయి, అంటే ఎరే సైజ్ అనేది మనం డిఫైన్ చేయలేదు. సో ఎన్ని వాల్యూస్ అయినా మనం ఇచ్చుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎరే ఇనిషియలైజేషన్ ఆఫ్టర్ డిక్లరేషన్, అంటే ఇది ఎలాగా, యూజింగ్ లూప్స్. సింపుల్, ఫస్ట్ మీరు ఎరే అనేది డిక్లేర్ చేసేస్తారు. డిక్లేర్ చేసి ఉంచేసి మనం ఎరేలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నాం. ఒక 5-10 వాల్యూస్ అయితే మనం సింపుల్ గా మనం కీబోర్డ్ మీద టైప్ చేసేయచ్చు. అదే మీరు 100 వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నారు, 100 వాల్యూస్ మీరు ఎలా ఇస్తారు, 1 నుంచి 100 వరకు మీరు టైప్ చేయాలి కదా. సో టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఎలాగోలో మనకు లూప్స్ వచ్చు, ఆ లూప్స్ బట్టి మనం కండిషన్ రాసి ఎరేలో యాడ్ చేసుకుంటాం. సో ఐ అనేది 0 నుంచి స్టార్ట్ అవుద్ది, ఎక్కడ వరకు రన్ అవుద్ది, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 100 వరకు రన్ అవుద్ది. సో యాడ్ చేసామంటాం, 0 నుంచి 100 వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎరేలో స్టోర్ అయిపోతాయి. సింపుల్ కదా, 2 లైన్స్ ఆఫ్ కోడ్ లో మనకి వెంటనే అయిపోద్ది.
సో మొత్తం 100 ఎలిమెంట్స్ మనం అరేలో స్టోర్ చేసుకోవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. అసలు ఇప్పుడు దాకా చూసాం కదా డిక్లరేషన్ ఇవన్నీ, దానికి ప్రోగ్రామ్ కొడదాం. సో ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం మనం ఇప్పుడు. అరే ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి అనేది ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనం ఇంటీజర్ అరేని ఫస్ట్ డిక్లేర్ చేసుకుందాం విత్ సైజ్. సో ఇది డిక్లరేషన్. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇప్పుడే ఇనిషియలైజ్ చేసేద్దాం. ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్, ఎరే యొక్క డేటా టైప్ అంటే ఏ వాల్యూస్ మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం, ఇంటీజర్ వాల్యూస్ కదా. సో ఇంటీజర్ ఎరే అనమాట అది. ఇది ఎరే నేమ్, ఏఆర్ఆర్ అనేది ఎరే నేమ్. ఇది సైజ్ ఆఫ్ ది ఎరే, అంటే ఈ ఎరేలో మనం 5 ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేయగలం. 6, 7 అని చేస్తే అది ఎర్రర్ త్రో చేసేస్తుంది. సో ఇక్కడ 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5 అనే కాదు, మీరు 10, 20, 30, 40 లేకపోతే 12, 16, 17, 1 అలా ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఈ లైన్ మీనింగ్ ఏంటంటే నేను చెప్పా కదా 3 టైప్స్ ఆఫ్ ఉంటాయని. ఎరే ఇనిషియలైజేషన్ విత్ డిక్లరేషన్ అంటే సైజ్తో మనం డిక్లేర్ చేస్తాం, సైజ్తో మనం డిక్లేర్ చేస్తాం, ఇనిషియలైజ్ కూడా చేస్తాం ఎరేని. ఈ ఎరే యొక్క సైజ్ ఎంత 5 అండ్ మనం ఇనిషియలైజ్ కూడా చేస్తాం. ఎన్ని 5 వాల్యూస్తో, 1 నుంచి 5 వరకు 5 వాల్యూస్తో ఎరేని ఇనిషియలైజ్ కూడా చేస్తాం. సో ఇది వన్ టైప్ ఆఫ్ ఎరే ఇనిషియలైజేషన్ అన్నమాట. సో సెకండ్ వచ్చేసి ARR1 ఏం చేద్దాం, 10, 15, 20, 22, 25. ఇది వితౌట్ సైజ్. దీనిలో మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు, 5 అనే కాదు, 17, 19, 2. సో మనం సైజ్ ఇవ్వలేదు కాబట్టి ఎన్నైనా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి యూజింగ్ లూప్స్ ఏంటి మనం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, సరే ఇంటే తీసుకుందాం. మీకు మళ్ళీ ఫ్లోట్ ఎన్ని ఇస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ARR2 సైజ్ ఇద్దాం. ఓకే, సో నేను ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాను, ఒక ఎరేని నేను డిక్లేర్ చేసుకున్నా ఒక సైజ్ తోటి. అంటే ఈ ఎరేలో 5 ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేయాలని చెప్పి నేను డిక్లేర్ చేసుకున్నాను. సో దీన్ని నేను లూప్స్తో ఇప్పుడు నేను ఎలా ఇనిషియలైజ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ లూప్ వాడి int i = 0, i <5. ఇక్కడ 5 ఎందుకు, 0 నుంచి కదా స్టార్ట్ అవుద్ది ఇండెక్సెస్ అనేది మనకి. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇండెక్సెస్ అనేవి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఏరియాలో 0 నుంచి స్టార్ట్ అయ్యాయి. మీరు అనుకున్నట్టు 1 నుంచి లెక్క పెట్టుకోవద్దు ఎప్పుడు. ఇండెక్సెస్ అనేది ఎరేలో ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుద్ది అన్నమాట. సో 0 అనేది ఎరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్. సో మనం ఎప్పుడైనా ఫస్ట్ ఎలిమెంట్ మనం ఎరేలో యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు 0th ఇండెక్స్ అనేది కాల్ చేస్తాం అనమాట. 0th ఇండెక్స్ లోనే ఎరే యొక్క ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మనం కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ తర్వాత. సో అందుకు ఇక్కడ <5 అంటే లూప్ అనేది 4 వరకు రన్ అవుద్ది. సో ఇప్పుడు 0 నుంచి లెక్క పెట్టుకోండి, 0, 1, 2, 3, 4 5 ఇండెక్సెస్. సో 5 ఇండెక్సెస్ లో మనకి 5 వాల్యూస్ అనేది పడతాయి అన్నమాట. అండ్ i++ చేసా కదా. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఎరే నేమ్ పిలిచి ఇక్కడ i మెన్షన్ చేసి ఆ వాల్యూ నేను ఏమంటున్నాను, i × 1 అందాం.
ఓకే, I into 1 ఇక్కడే ప్రింట్ చేస్తాం. printf percentile d. ఓకే, వద్దు ఇక్కడ percentile d గ్యాప్ ఇద్దాం. సో ఎలిమెంట్కి మీకు తెలుస్తుంది. సో array of array 2 of I. అండ్ ఇవి కూడా ప్రింట్ చేద్దాం. ఫస్ట్ ఇవి కూడా తెలుస్తుంది. సో ఇక్కడ array 1 కదా, దీనిలో 0th ఎలిమెంట్ కాల్ చేద్దాం. ఎరే అనేది మనం లూప్స్ వాడే కంప్లీట్ ఎరే అనేది మనం లూప్స్ వాడే ప్రింట్ చేయగలమా? సో సింపుల్ గా ఎరే నేమ్ అంటూ ఎరే అని ఏం ప్రింట్ చేస్తే మనకి ప్రింట్ అయితే అవ్వదు. ఫస్ట్ ఎలిమెంట్ స్లాష్ ఇంకా అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఎరే ఇది మనం డిక్లేర్ చేసిన ఫస్ట్ ఎరే, ఇది మనం డిక్లేర్ చేసిన సెకండ్ ఎరే. సెకండ్ ఎరేని మనం ప్రింట్ చేస్తున్నాం. సెకండ్ ఎరే ఫస్ట్ ఎరేలో ఉన్న ఒక ఎలిమెంట్ ని, సెకండ్ ఎరేలో ఉన్న ఒక ఎలిమెంట్ ని, అండ్ థర్డ్ ఎరేని మనం కంప్లీట్ గా ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం? సో నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ ఇది థర్డ్ ఎరే. ఓకే, థర్డ్ ఎరే యూజింగ్ లూప్స్. ఓకేనా? రన్ చేద్దాం. గ్యాప్ ఇద్దాం, అక్కడ మీకు ఐడియా వస్తుంది. ఏమైంది? సో సారీ, ఇక్కడ కదా ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ ఎరేలో ఏం పిలిచాం? ఎరే ఆఫ్ 0th ఇండెక్స్. అంటే ఇక్కడ 0 అనేది ఇండెక్స్ అనమాట. ఎరే ఆఫ్ 0 ఇండెక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఈ ఎరేలో 0th ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని మనం ప్రింట్ చేయమంటాం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే 0th ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? 1. సో అది ప్రింట్ అయింది. ఫస్ట్ ఎరేలో 1 ప్రింట్ చేసాం. అండ్ సెకండ్ ఎరేలో మనం ఏ వాల్యూని ప్రింట్ చేద్దాం అనుకున్నాం? ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని. ఇక్కడ ఈ ఏరియాలో ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? 15. సో ఇక్కడ 15 ప్రింట్ అయింది. అండ్ థర్డ్ ఎరే అనేది మనం కంప్లీట్ గా ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేశాను? నేను ఎలిమెంట్స్ ని నేను డిక్లరేషన్ ఎక్కడ చేసుకున్నాను? ఇక్కడ చేసుకున్నాను థర్డ్ ఎరేని. అవునా కాదు? ఇక్కడ చేశాను నేను థర్డ్ ఎరే డిక్లరేషన్. ఇనిషియలైజేషన్ అండ్ ప్రింటింగ్ నేను ఒక్క లూప్ వాడే చేస్తాను. సో ఇది 5 వాల్యూసే కాబట్టి మీకు నార్మల్గా ఉంటుంది. అదే ఫర్ సపోజ్ 40, 50 వాల్యూస్ అయింది. మనం ఈ 50 వాల్యూస్ మనం మాన్యువల్గా చేయాలంటే ఇలా చేసినట్టే మనం ప్రతి వాల్యూని మనం టైప్ చేయాలి. టైం టేకింగ్ కాదు. సో సింపుల్గా నేను ఇలా ఒక ఫర్ లూప్ రాసి ఆ లూప్ అనేది 0 నుంచి 49 దాకా రన్ అవ్వాలని చెప్పి 5 ఇంక్రిమెంట్ చేసి ఆ వాల్యూని నేను ఎరేలో నేను స్టోర్ చేసుకుంటాను. సో ఎంత సింపుల్ గా ప్రింట్ అవుద్ది అంటే ఇది చూసారా, 0 నుంచి 48. సో ఇక్కడ 50 పెడదాం. సో అంటే సైజ్ అనేది 50 కాబట్టి 50 పెడితే 49 వరకు రన్ అవుతుంది. చూడండి, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయింది, 0 నుంచి 49 వరకు ప్రింట్ అయింది. ఓకేనా? సో ఇది మనం
డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎరేస్. సో వీటిలో 3 టైప్స్ ఉంటది. ఫస్ట్ వచ్చేసి విత్ సైజ్, అంటే మనం డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఒకే లైన్‌లో చేసేయొచ్చు. సెకండ్‌ది వచ్చేసి వితౌట్ సైజ్, అంటే వితౌట్ సైజ్ మనం ఏ సైజ్ అనేది మెన్షన్ చేయకుండా మనం ఎరేని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి లూప్స్‌లో కూడా మనం ఇనిషియలైజ్ చేయొచ్చు. లూప్స్ ఎందుకు మామ అంటే ఇప్పుడు లార్జ్ లార్జ్ వాల్యూస్‌ని మనం స్టోర్ చేయాలి. అంటే మోర్ నంబర్ ఆఫ్ వాల్యూస్‌ని మనం స్టోర్ చేసేటప్పుడు మనం మాన్యువల్‌గా స్టోర్ చేయడానికి టైం ఎక్కువ పట్టేస్తుంది. సో లూప్స్ వాడి మనం ఈజీగా స్టోర్ చేసేయొచ్చు అన్నమాట. సో ఇది మామ. అండ్ ఒకటి చూద్దాం. ఇక్కడ చూడండి ఏదో గార్బేజ్ వాల్యూ అనేది ప్రింట్ చేస్తుంది. ఇది మనం ఎరే ప్రింట్ చేసేటప్పుడు డైరెక్ట్ ఎరేని కాల్ చేస్తే ప్రింట్ అవుతది. సో మనం లూప్స్ వాడి ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నట్లు మనం ప్రింట్ చేయగలం. లేదంటే మాన్యువల్‌గా మనం ప్రింట్ చేయొచ్చు అన్నమాట. మాన్యువల్‌గా అంటే ఏ ఇండెక్స్‌లో మనం ఎలిమెంట్స్ ఏ ఇండెక్స్ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం, ఏ ఇండెక్స్ వాల్యూస్ మనం యాక్సెస్ చేయాలనుకుంటున్నాం, ఆ వాల్యూస్ అనేది అక్కడ మెన్షన్ చేసి, ఆ ఇండెక్స్ అనేది అక్కడ మెన్షన్ చేసి మనం ప్రింటింగ్ గాని, ఆ ఎలిమెంట్‌ని యాక్సెస్ గాని చేసుకోగలం. అదే ఫర్ వైల్ లూప్స్ గాని, లూప్స్ వాడితే మనం ఎట్ ఎ టైమ్ మనం మోర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ కూడా చేయొచ్చు ఇప్పుడు చేసినట్టు. అండ్ సో ఇది ఎరే ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్. అండ్ యాక్సెస్ ఎరే ఎలిమెంట్స్. యాక్సెస్ ఎరే ఎలిమెంట్స్ అంటే ఇప్పుడే కదా చూసాం. మనకి ఎరేలో ఒక ఫ్యూచర్ అనేది ఉంది. మనం ఏ ఎలిమెంట్ కావాలా, ఏ ఇండెక్స్ ఎలిమెంట్ కావాలనుకున్నా ఆ ఇండెక్స్ ఎలిమెంట్‌ని మనం సెపరేట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడే కదా చూసాం. మనం 0th ఎలిమెంట్‌ని, ఫస్ట్ ఎలిమెంట్‌ని మనకు కావాలనుకున్నాం. సో ఆ 0th ఇండెక్స్‌ని, ఫస్ట్ ఇండెక్స్‌ని మనం ఇక్కడ మెన్షన్ చేసి మనం ఆ వాల్యూని యాక్సెస్ చేసుకున్నాం కదా. సో చూడండి ఇక్కడ 0th ఇండెక్స్ ఇచ్చాం. 0th ఇండెక్స్‌లో వాల్యూ ఏముంది? 1 ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ ఇచ్చాం. ఫస్ట్ ఇండెక్స్‌లో వాల్యూ ఏముంది? 15 ఉంది. సో ఆ రెండు వాల్యూస్‌నే కదా మనం యాక్సెస్ చేసుకున్నాం. ఇంకా వేరే వాల్యూస్ ఏమి మనం ప్రింటే చేయలేదు అసలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 తీసి 4 పెడదాం. 4 పెడితే ఏమైంది? 4th ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ అనేది మనకు ప్రింట్ అయిపోయింది. మనం ప్రింట్ చేసాం కాబట్టి. సో ఇది యాక్సెస్ ఎరే ఎలిమెంట్స్ అన్నమాట. సో ఏ ఇండెక్స్‌లో ఉన్న ఎలిమెంట్ మనం పర్టిక్యులర్‌గా ఒక ఇండెక్స్‌లో ఉన్న ఎలిమెంట్ కావాలనుకున్నప్పుడు ఆ ఇండెక్స్‌ని మెన్షన్ చేసి అక్కడ ఉన్న వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. యాక్సెస్ చేసుకుని దాని మీద టాస్క్ ఆపరేటర్స్ పెట్టి ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయొచ్చు, ప్రింట్ చేయొచ్చు. మనకు కావాల్సిన టాస్క్ అనేది పర్ఫార్మ్ చేయొచ్చు. అండ్ ఇంకేమున్నాయి? ఎరే ట్రాన్స్వర్సల్. ఎరే ట్రాన్స్వర్సల్ అంటే ఏం లేదు మామ. ఆ ఎరేలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌ని లేదా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్‌ని విజిట్ చేయడం అన్నమాట. విజిట్ చేసి యాక్సెస్ చేయడం గాని, ప్రింట్ చేయడం గాని. సో ఇలాగ. ఈ థర్డ్ ఎరేలో మనం లూప్స్ వాడి చేసాం కదా! దాన్ని ఎరే ట్రాన్స్వర్సల్ అంటారన్నమాట. మరి నేనేం చేశాను? సో నా ఎరే సైజ్ ఎంత? 50. అంటే ఎరేలో 50 ఇండెక్సెస్ ఉంటాయి. 0 నుంచి స్టార్ట్ అయ్యి 49 వరకు ఇండెక్సెస్ అనేవి ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్‌లో ఉన్న ఎలిమెంట్‌ని ప్రింట్ చేయాలనుకున్నాను. సో నేనేం చేశాను? ఫర్ లూప్ వాడి నేను ఆ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్‌లో నేను ఎలిమెంట్ స్టోర్ చేశాను. అంటే ఒక వాల్యూ స్టోర్ చేశాను. అండ్ ఆ వాల్యూని ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ నేను ప్రింట్ చేశాను. సో ఇదే ట్రాన్స్వర్సల్ అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌ని విజిట్ చేయడాన్ని ఎరే ట్రాన్స్వర్సల్ అంటారన్నమాట. సో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎరే ట్రాన్స్వర్సల్‌కి. అండ్ ఇంకో ఫీచర్ ఉంది మామ. ఎరేస్‌లో మనం ఇప్పుడు నేను ఏం చేశాను ఇక్కడ? ఎరేని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేస్తాను కదా. సో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేద్దాం. ఒకటే ఉంచుతాను మీకు. ఓకే, ఇదంతా తీసేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను? ఈ 2 కూడా తీసేస్తాను. ఇప్పుడు నాకు ఈ 3 ప్లేస్‌లో 15 కావాలి. ఓకే, నేను ఆ వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఇనిషియలైజ్ చేస్తాను. ఆ వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఎలా అప్డేట్ చేయొచ్చు? నాకు ఒక ప్రాబ్లమ్ ఇచ్చారన్నమాట. సో ఆ ప్రాబ్లమ్ ఏంటి?
నాకు ఒక ఇండెక్స్ ఇచ్చి ఆ ఇండెక్స్ లో సమ్ గార్బేజ్ వాల్యూ ఉంది. గార్బేజ్ వాల్యూ అంటే ఏదో సమ్ ర్యాండమ్ వాల్యూ ఉంది. నీకు కొన్ని ఇండెక్సెస్ ఇస్తాను. ఇండెక్స్ లో నాకు ఈ కొత్త వాల్యూస్ కావాలి. సో అది మార్చాలనుకున్నాను. నా దగ్గర ఎరే లేదు. కాకపోతే నా దగ్గర ఆ ఎరే యొక్క ఇండెక్సెస్ ఉన్నాయి. ఆ ఇండెక్స్ లో పెట్టాల్సిన వాల్యూస్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను, సింపుల్ గా ఎరే ఎరే నేమ్ ఇచ్చి, ఇప్పుడు ఓకే ఈ ఇందాక 3 ఉంది కదా. సో ఈ 3 యొక్క ఇండెక్స్ ఏంటి? 3 యొక్క ఇండెక్స్ ఏంటి? 2 కదా. ఆ 3 యొక్క ఇండెక్స్ 2. సో ఫస్ట్ వాల్యూ అక్కడ అప్డేట్ చేయకముందు, సెకండ్ ఇండెక్స్ లో అప్డేట్ చేయకముందు వాల్యూ 3 అనేది ఉంది. ఇప్పుడు నాకు ఆ ఎరేలో సెకండ్ ఇండెక్స్ లో వాల్యూ అనేది 15 కావాలి. ఓకే. సో నేనేం చేస్తాను, ఎరే నేమ్ ని పిలిచి, అంటే ఎరే నేమ్ నేను రాసి, ఏ ఇండెక్స్ లో నేను వాల్యూ అనేది మారుద్దాం అనుకుంటున్నా ఆ వాల్యూ అనేది అక్కడ రాసి కొత్త వాల్యూ అనేది ఇచ్చేస్తాను అనమాట. సో 3 వాల్యూ అనేది నేను మార్చాలనుకుంటున్నాను. సెకండ్ ఇండెక్స్ లో వాల్యూ అనేది మార్చాలనుకుంటున్నాను. సో దీనికి 15 మార్చాలనుకుంటున్నాను. సో సెకండ్ ఇండెక్స్ ఎరే నేమ్ ఇచ్చి, సెకండ్ ఇండెక్స్ అక్కడ 2 సెకండ్ ఇండెక్స్ ని పెట్టి, ఆ సెకండ్ ఇండెక్స్ లో కొత్త వాల్యూ ఏంటి, 15 కదా. ఆ 15 వాల్యూ నేను రాసేస్తాను అన్నమాట. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే చూడండి, ఫస్ట్ టైం అంటే అప్డేషన్ జరగముందు, నేను సెకండ్ ఇండెక్స్ లో ఏ వాల్యూ అప్డేట్ చేయకముందు వాల్యూ 3 ఉంది. నేను అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేసి ప్రింట్ చేసినప్పుడు వాల్యూ అనేది 15 వచ్చింది. సో ఇది కూడా ఒక ఏరియాస్ లో ఒక ఫ్యూచర్ ఏమో. అండ్ ఎరే ట్రాన్స్ఫర్స్ లో అయిపోయింది. అప్డేషన్ కూడా చేస్తాం. టైప్స్ ఆఫ్ ఎరేస్ ఇన్ సి. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఎరే డిక్లరేషన్ అప్పుడు డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ఎరేస్ ఉంటాయి. దానిలో 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్స్ ఎన్నో ఉంటాయి. సో అవే అన్నమాట ఇక్కడ టైప్స్ ఆఫ్ ఎరేస్ అంటే. దేర్ ఆర్ 2 types of arrays based on number of dimensions it has. They are as follows. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి 1 dimensional array, అంటే 1D arrays అన్నమాట. ఏం లేదు మామ, 1 dimensional array అంటే ఒకే డైమెన్షన్ ఉంటుంది, అంటే ఒక రో ఉంటుంది అన్నమాట. 2 dimensional అంటే రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ 1 dimension అంటే ఒక రో ఉంటుంది, డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి. అండ్ సెకండ్ వచ్చేసి మల్టీ డైమెన్షనల్ array. మల్టీ డైమెన్షనల్ అంటే చెప్పాను కదా, రోస్ అండ్ కాలమ్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఫస్ట్ 1 dimensional array అంటే సింపుల్ ఎరే నేమ్, దాని 1 dimensional array సింటాక్స్ చూద్దాం. ఎరే నేమ్ అండ్ సైజ్ అన్నమాట. సో ఇదే మనం నార్మల్ గా ఇందాక ఎరే డిక్లరేషన్ అప్పుడు చూసాం కదా, అప్పుడు మనం ఎగ్జాంపుల్స్ లో కూడా డిక్లేర్ చేసింది 1 dimensional array. సో అది ఒక లైన్ లో ప్రింట్ అవుద్ది, ఒక రో లో ప్రింట్ అవుద్ది అన్నమాట. సో దాన్ని 1 dimensional array అంటాం. అండ్ ఇది 2 dimensional array. 2 dimensional array లో మనం 2 సైజులు మెన్షన్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి రో సైజ్ అండ్ సెకండ్ వచ్చేసి కాలమ్ సైజ్. అంటే ఎన్ని రోస్ ఉండాలి, ఎన్ని కాలమ్స్ ఉండాలి. ఓకేనా. సో అది. అండ్ 3 dimensional arrays. 3 dimensional array అంటే ఏం లేదు మామ, జస్ట్ వీటిని ఏమనుకోవచ్చు అంటే స్టాక్ ఆఫ్ 2D arrays అనుకోవచ్చు అనమాట. స్టాక్ అంటే ఒక 2D array మీద 2D array, ఆ array మీద ఇంకో array, ఆ array మీద ఇంకో array, అంటే ఒక స్టాక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు స్కూల్లోని టీచర్ బుక్స్ పెట్టమన్నప్పుడు మీరు ఎలా పెట్టేవారు, ఒకరి బుక్ మీద ఒకరు, ఒకరి బుక్ మీద ఒకరు అలా పెట్టేవారు కదా. సో వాటిని అలాగే 2D array మీద 2D array, 2D array మీద 2D array, అలా ఎరేస్ మీద ఎరే ఉంటే, సో ఈ కలెక్షన్ మొత్తాన్ని మనం సింపుల్ గా 3D arrays అనుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ లో కూడా ఫస్ట్ ఒక 2D array ఉంది. మీకు ఫస్ట్ ఒక 2D array ఉంది కదా, దానిపైన ఇంకో array అనేది ఉంది, దానిపైన ఇంకో 2D array అనేది ఉంది అనమాట. సో ఇది ఒక స్టాక్ లా ఉంటుంది అనమాట. ఒక 2D array మీద ఇంకో 2D array, ఆ 2D array మీద ఇంకో 2D array ఉంటాయి. సో ఈ రకంగానే 3D dimensional arrays ఉంటాయి. సో సింపుల్ గా మనం ఏమనొచ్చు, కలెక్షన్ ఆఫ్
2D అరేస్ని మనం 3D అరే అని అంటాం. అండ్ 3D అరే మావా ఇంకా 4D అరే కానీ 5D అరే కానీ ఉంటాయా అంటే ఉంటాయి మావా, కానీ కాంప్లెక్స్ అండ్ మన కంప్యూటర్ స్టోరేజ్లో కూడా చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ అని తీసుకుంటుంది. సో మనం మాక్సిమం 3D అరే చాలా తక్కువ వాడతారు. తక్కువ అంటే కొంచెం మోడరేట్గా వాడతాం. 4D అరే 5D అరే అనేది చాలా రేర్, మీకు అంత అవసరం కూడా ఉండదు. అండ్ ఇది సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే డైరెక్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. 3D అరేస్, ఈ 1D అరే 2D అరే అంటే ఏంటి, 3D అరే ఏంటి, మొత్తం ప్రోగ్రామ్ అనేది చేద్దాం. సో మీకు అర్థమైపోద్ది. అండ్ యా ఏం చేద్దాం, ఇది ఉంచేద్దాం. సో ఇక్కడ ఇది ప్రస్తుతానికి తీద్దాం. సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ 1D అరే మావా. సో మీకు తెలిసిపోయి ఉంటుంది కదా ఈ వాటికి, ఇది 1D అరే. నేను ఏం చేస్తాను, ఇది ట్రాన్స్ఫర్ చేసి మొత్తం అంతా ప్రింట్ చేస్తాను అండి. సో దీనిలో ఒక ఎలిమెంట్ని కదా ప్రింట్ చేసాం అరే. సో 1D, ఇది 1D అరే. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకుందాం. సో డిక్లేర్ చేసుకుందాం ఫర్ int I equal to 1. సో 1 నుంచి స్టార్ట్ చేద్దాం. సారీ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. 1 అండ్ ఏం చేద్దాం, ఇంక్రిమెంటల్ I less than 5 ఇచ్చాం కాబట్టి 5, I ప్లస్ ప్లస్ సేమ్ ఇందాక ఎగ్జాంపులే. సో 1D ఇక్కడ I మెన్షన్ చేసి, సో ఇక్కడ I ఎందుకు మెన్షన్ చేసామో అని ఇందాక మీకు ఎగ్జాంపుల్ అర్థం అవ్వకపోవచ్చు. ఇక్కడ I అనేది ఇండిసెస్ అన్నమాట. సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక్కడ I అనేది 0th ఇండెక్స్ దగ్గర నుంచి 4th ఇండెక్స్ వరకు రన్ అవుద్ది. అండ్ ఈ ఇటరేషన్లో I వాల్యూ అనేది అప్డేట్ అవుతుంటుంది కదా. ఫస్ట్ ఇటరేషన్కి 0th ఇండెక్స్ అంటే ఇక్కడ I పెట్టాం కాబట్టి 0th ఇండెక్స్లో మనం ఏ వాల్యూ అనేది స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం అని ఆ వాల్యూ ఇస్తాం అన్నమాట. ఏ వాల్యూ, సింపుల్గా I into 1. సో ఫస్ట్ ఇటరేషన్లో I వాల్యూ 0 కాబట్టి 0th ఇండెక్స్లో ఏ వాల్యూ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ వాల్యూ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం, I into 1 అంటే 0 into 1, 0th వాల్యూని 0 ఇండెక్స్లో మనం స్టోర్ చేస్తాం. సో అక్కడ జరిగేది అదే. అండ్ ఇక్కడ మొత్తం మనం ప్రింట్ చేస్తాం. 1D, సారీ ఇక్కడ ముందే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం. printf printing 1 dimensional array. సో 1 dimensional arrayని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అని అర్థం. సో ఇది 1 dimensional array. ఇక్కడ ఏదో తేడా అయింది, సారీ, మనం డేటా టైప్ అవ్వలేదు. మనం ఫస్ట్ ఇక్కడ స్లాష్ అని పెట్టకపోతే సేమ్ లైన్లో ప్రింట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ప్రింటింగ్ 1 dimensional array అంటే మనం ఇప్పుడు 1 dimensional arrayని అనేది ప్రింట్ చేసాం. సో దీని కింద 2 dimensional array కూడా ప్రింట్ చేద్దాం. సేమ్ 2 dimensional arrayకి 2D వాల్యూ ఎంత ఇద్దాం, 4:4 ఇద్దాం. 4 rows 4 columns ఉంది ఇలా. సో నేను డిక్లేర్ చేస్తాను 2 dimensional array సైజ్ ఎంత, 4 rows 4 columns. సో ఇక్కడ కూడా ప్రింట్ చేద్దాం.
2 డైమెన్షనల్ అరే కదా. సో ఇక్కడ నేనేం చేస్తానంటే సింపుల్ మా ఇంట్ ఆర్ అని పెట్టుకుంటా. ఆర్ ఈక్వల్ టు 0. సో ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఆర్ అనేది మనం మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఆర్ అని ఇచ్చాను. మీరు ఐజే తీసుకోవచ్చు, ఎక్స్వై తీసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం. ఆర్ అనేది రో కింద, సి అనేది కాలమ్ కింద ప్రెసెంట్ మనం అనుకుందాం. మీకు అర్థం అవుద్ది కదా. సో ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ వరకు ప్రింట్ అయ్యని మీకు అర్థం అవుద్ది కాబట్టి నేను జస్ట్ అలా ఇస్తున్నాను. సో ఆర్ ఈక్వల్ టు 0, ఆర్ లెస్ దెన్ ఎంత ఇద్దాం, 3 ఇద్దాం. సో ఆర్ ప్లస్ సో సేమ్ ఐ వాల్యూ ఎలాగైతే ఇంక్రిమెంట్ అవుద్దో ఇక్కడ అది కూడా అలాగే ఇంక్రిమెంట్ అవుద్ది. కాపీ చేసి సో రోస్ ఒకటే కాదు కదా, మనం కాలమ్స్ కూడా ప్రింట్ చేయాలి కదా. సో సి ఈక్వల్ టు 0, సి లెస్ దాన్ ఆ సి మనం సైజ్ ఎంత ఇచ్చాం, 4 కదా ఇచ్చాం. సో ఇక్కడ ఏమవుద్దంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ సైజ్ 4 అంటే ఎంత, ఆ ఎరేలో ఇండిసెస్ అనేది ఎలా ఉండాలి, 0 నుంచి 3 వరకు ఇండిసెస్ ఉంటాయి. సో నాకు రోస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 0th ఇండెక్స్ దగ్గర నుంచి 3rd ఇండెక్స్ వరకు రో అనేది ఉండాలి. సేమ్ కాలమ్ కూడా అంతే, 0th ఇండెక్స్ నుంచి 3rd ఇండెక్స్ వరకు కాలమ్ అనేది ఉండాలన్నమాట. సో ఆ విధంగా మనం ఇంక్రిమెంట్ అనేది చేస్తాం. సో అందుకు ఇక్కడ 2 ఫర్ లూప్స్ ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి రోలో మనం స్టోర్ చేయడానికి, సెకండ్ వచ్చేసి కాలమ్స్ లో స్టోర్ చేయడానికి. అండ్ ఇక్కడే మనం ఇనిషియలైజ్ చేసేద్దామా, మీకు ఈజీగా అర్థం అవుద్ది. 1 2 3 4 5 6 7 8. సో ఇనిషియలైజ్ ఇక్కడే చేస్తాం కాబట్టి నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ప్రింట్ఎఫ్ వాడేసి, అంటే మీరు లూప్స్ లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ స్టోర్ చేసుకున్నప్పుడు ఇక్కడ 2D లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొంచెం వాల్యూస్ అనేది మారింది అనుకోండి, మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట. సో అందుకే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ డిక్లేర్ చేస్తాను, ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాను. దాన్ని ఇప్పుడు 2D ఎరే కింద ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, అంటే ఎలా ప్రింట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ వాడి %d ఇక్కడ నేనేం చేస్తానంటే 2Tని పిలిచి ఇక్కడ ఆర్ ఇక్కడ జే, అర్థమైంది ఎలా ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేశాను, సేమ్ ఫర్ లూప్ రాశాను. ఫర్ లూప్ రాసి ఇక్కడ నేను ఎలాగైతే ఇచ్చాను ఐ వాల్యూలో ఒక వాల్యూ స్టోర్ చేయమని ఇచ్చాను కదా, సేమ్ కావాలంటే మీరు కూడా ఇక్కడ ఇవే 2D అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ 2D అని చెప్పి ఇక్కడ ఆర్ పెట్టి R/1, ఓకే, R/1 అని, అండ్ సేమ్ ఇక్కడ జే కదా, ఇక్కడ జే పెట్టి ఇక్కడ జే ఇండెక్స్ పెట్టుకొని, సి కదా, ఇక్కడ సి ఇండెక్స్ పెట్టుకొని సేమ్ మీరు ఎలా కూడా పిలుచుకోవచ్చు. కాకపోతే మీకు ఎందుకు కన్ఫ్యూజన్, సింపుల్ వేరే మీరు ఫస్ట్ మీకు ఏం జరుగుతుంది అని అర్థమైతే మీరు తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేపోతే మీకే అలవాటు అయిపోద్ది. సో ఫస్ట్ సింపుల్ గా చూద్దాం. సో నేను ఏం చేశాను, ఫర్ లూప్స్ రాసుకున్నాను, రోస్ అండ్ కాలమ్స్ లో ఎలా స్టోర్ అవ్వద్దు అని, ఎలా స్టోర్ చేయాలని ఫర్ లూప్స్ అయితే రాసుకున్నాను. తర్వాత సింపుల్ గా ప్రింట్ చేసేద్దాం. ప్రింట్ఎఫ్ ఓకే, మొత్తం క్లియర్ కదా. అండ్ ఇక్కడ ఒక ప్రింట్ఎఫ్ పెట్టాలి, ఎందుకంటే వెంటనే లైన్లో వెంటనే ప్రింట్ అయిపోద్ది. న్యూ లైన్ కదా కావాలి మళ్ళీ మనకి. సో అది పెట్టి రన్ చేద్దాం. ఓకే 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 సో ఇక్కడ
చిన్న చిన్నది చిన్న తేడామో అంతే, ప్రాబ్లం ఏం కాదు. సో చూసారు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 1 2 3 4 1 2 3 4 అని ప్రింట్ అయింది. సో మనం 4 4 కాదు 2 2 ఇద్దాం, 2 2 ఇద్దాం. సో వాల్యూస్ అన్ని తక్కువ ఇచ్చాం కదా మనం, ఎక్సెస్ ఎలిమెంట్స్ అనేది ఇచ్చేస్తున్నాను. ఓకేనా? యా పైన మార్చినప్పుడు కింద కూడా మార్చాలి కదా మనం, ఇండెక్సెస్ అనేది మార్చాలి కదా. సో ఫర్ లూప్ అనేది 2 టైమ్స్ రన్ అయిపోతుంది, డబల్ రన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనం 2 rows 2 columns అని అనుకున్నాం కదా, 2 rows 2 columns అనుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ కాలంలో ఈ 2 ఎలిమెంట్స్ ప్రింట్ అయిపోయాయి అండ్ అయిపోయింది. ఇంకా అక్కడతో అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చింది అనమాట. సో ఇక్కడ ఎలా ప్రింట్ అయింది, 2 rows లో ప్రింట్ అయింది, 2 columns లో ప్రింట్ అయింది. సో ఇది 2 dimensional array అనమాట. ఇక్కడ 2, 2 అనే కాదు 2, 3 అని ఇచ్చుకున్నారు అనుకోండి, ఉన్నంత వరకు ప్రింట్ అయ్యి మిగతా అన్ని జీరోస్ అయిపోతాయి అన్నమాట. సో మనం ఇక్కడ ఓకే, మనం ఇక్కడ 3 ఇవ్వాలి కదా. సో చూడండి ఇక్కడ కాలమ్స్ అనేది 3 పెట్టుకుంటే 3 columns లో ప్రింట్ అయింది. 1 2 3 అనేది ఫస్ట్ లో ప్రింట్ అయిపోయింది. తర్వాత 4 అనేది సెకండ్ రోలోకి దిగింది అండ్ ఫస్ట్ కాలం లో ప్రింట్ అయింది. అండ్ సెకండ్ రోలో సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలం లో మనం వాల్యూస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి జీరోస్ అనేవి ప్రింట్ అయిపోయి అనమాట. సో ఇది 2 dimensional array మామ. అండ్ లాస్ట్ వచ్చేసి 3 dimensional array. 3 dimensional array అనేది ఆల్రెడీ మీకు చెప్పాను కదా, స్టాక్ ఆఫ్ 2 dimensional arrays. అంటే 2D arrays ని 1 by 1 స్టాక్ గా పెడితే 3D array అంటాం మనం. పైదాన్ని కాపీ పేస్ట్ చేసి అండ్ 3D అని పెట్టి, కానీ నేను ఏం చేస్తానంటే ఇంకో సైజ్ అనేది మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ వాల్యూస్ అనేవి మనం ఏం చేద్దాం, 5 6 7 8 9 10. సో ఇక్కడ దాటద్దాం. సో ఇక్కడ ఏమవుద్దంటే ఇంకో ఫర్ లూప్ వస్తుంది. ఓకేనా? సో ఇందాకట్లాగా అవ్వకుండా ఇంకో ఫర్ లూప్ అనేది రాయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ 3 dimensions ఉంటాయి కాబట్టి 1 by 1 మనకి స్టాక్ అవ్వాలి కదా. సో దానికి ఇంకో డైమెన్షనల్ రాయాలి కదా. దీన్ని ఏమనుకుందాం, కే అనే వేరియబుల్ అనుకుందాం. కే లెస్ దాన్ సైజ్, మనం థర్డ్ డైమెన్షన్ సైజ్ ఎంత వచ్చాము, 2 ఇచ్చాం. సో లెస్ దాన్ ఆ సైజ్ వరకు రన్ అవ్వాలి. అండ్ సేమ్ కే ప్లస్ ప్లస్ అవ్వాలి. ఇక్కడ ఏమైంది, printf సేమ్ percentile d కామా array name మెన్షన్ చేసి డైమెన్షన్స్ లో r c k ఇచ్చి అండ్ అన్నీ ఓకే కదా, 1 by 1 ప్రింట్ అవుద్ది. ఇంకేమున్నాయి మొత్తం ఓకే. అండ్ ఇక్కడ కూడా పెట్టాలి, లూప్ ఇటరేషన్ కి పెట్టాలి కాబట్టి సరిపోయింది కదా. యా ఇక్కడ 3 dimensional array. ఎక్సెస్ ఎలిమెంట్స్ వచ్చేసామన్నమాట మనం. సో 8 వరకు ఇద్దాం. ఇక్కడ గ్యాప్ ఇద్దాం. ఇక్కడ చూడండి మనం 3 dimensional array అంటే ఎంత ఇచ్చాం మనం, 2 2 2. సో 3 dimensions ఇచ్చాం కదా. ఇక్కడ ఎలా స్టాక్ అయింది చూడండి, 1 2 3 4 5 6 వరకు 2 rows
సారీ 3 rows 3 columns లోనే ప్రింట్ అయిపోయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో 2D అరే అనేది ఇంకోటి ప్రింట్ అయింది అనమాట. సో ఇది ఎలాగంటే ఫస్ట్ 1 2 3 4 5 6 అనేది ఒక 2D అరే కదా, అది ప్రింట్ అయిపోయిన వెంటనే దాని మీద ఇంకో 2D అనేది స్టాక్ అవుతుంది. ఎలాగా 5 6 7 8 మళ్ళీ 1 2. సో వాల్యూ అనేది మళ్ళీ ఫ్రంట్కి వచ్చి 1 2 దీని మీద ఇంకో అరే అనేది స్టాక్ అవుతుంది. సో ఇది 3 dimensional అరే అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎరేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎరేస్ అండ్ పాయింటర్స్. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, మా పాయింటర్స్ వీడియోలో ఎరేస్ అండ్ పాయింటర్స్ అనేది సిమిలర్ వేలో వర్క్ అవుతాయి, రెండు ఒకేలా పనిచేస్తాయి అని. సో అది ఇంక ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది, ఎందుకంటే ఈ వీడియోలో ఇన్డెప్త్ ఎరేస్ గురించి తెలుసుకున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఒకసారి మళ్ళీ చూద్దాం ఒక ఎగ్జాంపుల్ తోటి, ఇంకా క్లారిటీ వస్తుంది. ఎరేస్ అండ్ పాయింటర్స్. Arrays and pointers are closely related to each other. The array name is a pointer constant to the first element of the array. So ఈ సెకండ్ లైన్ ఒక మీనింగ్ ఏంటంటే, మన పాయింటర్ అంటే ఏంటి, ఒక అడ్రస్, ఒక వేరియబుల్ ఒక అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది కదా. సో ఎరే నేమే ఒక పాయింటర్ కాన్స్టెంట్ అనమాట. అది ఆల్రెడీ మనం ఎప్పుడైతే ఎరే నేమ్ ని మనం అడ్రస్ ఆఫ్ ఎరే ప్రింట్ చేసాం అనుకోండి, సో సింపుల్ గా ఇప్పుడు ఒక ఎరే డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసి అడ్రస్ ఆఫ్ ఎరే ప్రింట్ చేస్తే అది మొత్తం ఎరే యొక్క అడ్రస్, టోటల్ ఎరే యొక్క అడ్రస్ ప్రింట్ చేయదు కదా. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఎలిమెంట్ అంటే 0th ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ఉంటుంది కదా ఎరేలో, ఆ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. ఎరే అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ వాడి ఎరే యొక్క అడ్రస్ ప్రింట్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది ప్రింట్ చేస్తుంది. అదే కదా పాయింటర్ కూడా చేసేది. మీరు ఎరేకి ఒక పాయింటర్ ని పాయింట్ చేస్తే ఆ పాయింటర్ దేనికి పాయింట్ చేస్తుంది, ఎరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కదా పాయింట్ చేస్తుంది ఎప్పుడైనా. సో మీరు పాయింటర్ వాడి అడ్రస్ ప్రింట్ చేసినా 0th ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ఒక అడ్రస్ ప్రింట్ అవుద్ది ఆర్ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎరే వాడి అడ్రస్ ప్రింట్ చేసినా సరే, ఎరే నేమ్ వాడి అడ్రస్ ప్రింట్ చేసినా సరే 0th ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ఒక అడ్రస్ మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇది లాస్ట్ వీడియోలో మీకు చెప్పుకుంటే అర్థం అవ్వకపోవచ్చు, కాకపోతే ఈ వీడియోలో మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఇవన్నీ తీసేద్దాం ఫ్రెష్గా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంట్ ఎరే ఈక్వల్ టు ఎరే 5 ఈక్వల్ టు సేమ్ 1 2 3 4 5. ఈడేంట్రా బాబు అన్ని ఒకే ఎగ్జాంపుల్స్ వాడుతున్నాడు, అన్ని సేమ్ డేటా టైప్స్ అని చెప్పింది అనుకోకుండా. చాలా మంది ఏం చేస్తారంటే కాన్సెప్ట్ చెప్పేసి డిఫరెంట్ స్కార్ ఫ్లోట్ డబుల్ ఇన్ని చెప్పేస్తుంటారు అనమాట. ఇవన్నీ వినేసరికి మీకు ఎలా ఉంటుంది, చాలా ఉన్నాయి మొత్తం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చాలా ఉంటాయని మీరు తీసుకోలేము. మనం ఫస్ట్ టైం ఏదైనా నేర్చుకునేటప్పుడు అంత బల్క్ గా మనం ఒక ఇన్ఫర్మేషన్ చెప్పేస్తుంటే మన మైండ్ అనేది తీసుకోలేదు కదా. సో నేను ఎప్పుడైనా సరే ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇలా సింపుల్ గానే చెప్తుంటాను. సో ఇక్కడ నేను కావాలంటే కోర్స్ అంతా మీరు చూసుకోవచ్చు, ఇంటీజర్ డేటా టైప్స్ మీద మాత్రమే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఫ్లోట్ కానీ డబుల్ కానీ ఇప్పుడు వచ్చి ముట్టుకోలేదు. సో ఎందుకంటే మీకు ఇంటీజర్ డేటా టైప్ ఎలా మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, సేమ్ వేలో క్యారెక్టర్ కూడా మనకు పనిచేస్తుంది. వాటికి స్పెషల్ ఫీచర్స్ అనేది ఉంది, జస్ట్ సైజు ఫార్మాట్ అనేది మారుతుంది అంతే. మీకు వన్స్ మీకు సబ్జెక్ట్ మీద క్లారిటీ వస్తే మీరే ఆడించుకుంటారు కదా, నేను చెప్పాల్సింది మనం. సో నేను ఎప్పుడైనా సరే సింపుల్గా ఉంచుతాను. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ డిఫరెంట్ డేటా టైప్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది అన్నమాట. సో ఇది మనం ఎరేని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాను, ఒక పాయింటర్ని డిక్లేర్ చేస్తాను. ఇనిషియలైజ్ చేయట్లేదు, డిక్లేర్ మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడు పాయింటర్ని ఇనిషియలైజ్ చేస్తాను. ఏమని మనకి పాయింటర్ నేను ఇనిషియలైజ్ చేసుకున్నాను కదా. అండ్ సారీ, నేను ఇప్పుడు ప్రింట్ చేస్తాను.
ఏం ప్రింట్ చేద్దాం, ఏరే యొక్క అడ్రస్ ప్రింట్ చేద్దాం. స్లాష్ పెట్టి అడ్రస్ ఆఫ్ ఏరే. మీరు చూసారా, అది నేను ఇక్కడ నార్మల్ గా పాయింటర్స్ లో ఏమన్నా వాల్యూస్ ఇచ్చినప్పుడు అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ పెట్టి ఆ వేరియబుల్ నేమ్ ఇస్తుంది, కానీ ఇక్కడ ఏరేలో నేను ఇవ్వట్లేదు. గమనించి అది గుర్తుపెట్టుకోండి. అది ఏం చేస్తాను, ఆల్రెడీ ఏరే యొక్క అడ్రస్ అనేది పాయింటర్ లో ఉంది కాబట్టి, సో నేను ఆల్రెడీ చెప్తున్నాను ఎరేస్ అండ్ పాయింటర్స్ అనేది రెండు ఒకేలా పనిచేస్తాయి. సో ఆల్రెడీ దీనిలో ఆ ఏరే యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. సో మళ్ళీ నేను అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అనేది నేను ఇవ్వాల్సిన పని లేదు కదా. అలాగే ఇది ఫస్ట్ ఎలిమెంట్ ఒక అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది ఇది. సో ప్రింట్ చేద్దాం. చూడండి, రెండు అడ్రస్ ఒకేలా ప్రింట్ చూసారా, రెండు అడ్రస్లు ఒకటే. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ రెండు అడ్రస్లు ఒకటే అని చెప్పి నేను ఎందుకు అంటున్నాను, ఇక్కడ నేను అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ వాడలేదు. ఓకేనా, ఇక్కడ నేను అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ వాడకుండా నాకు పాయింటర్కి ఎరేని పాయింటర్కి అసైన్ చేసినప్పుడు ఆ అడ్రస్సే పాయింటర్ ఏం చేసింది, ఆ ఎరే యొక్క అడ్రస్ ప్రింట్ చేసింది. అంటే అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ వాడకుండా. సో చూసారు కదా, ఎరేస్ అండ్ పాయింటర్స్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అని చెప్పాను కదా. సో ఇదే అనమాట, రెండు ఒకేలా పనిచేస్తాయి. అండ్ మనం ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, ఇక్కడ 0th ఎలిమెంట్, ఎరేలో 0th ఎలిమెంట్ నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ptr 0th ఎలిమెంట్ కాదు, ఫస్ట్ ఇండెక్స్ లోనే ఎలిమెంట్ నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ కూడా వాడలేదు నేను. పాయింటర్ మనం ఏమన్నా వాల్యూ అడ్రస్ లో ఉన్న వాల్యూ యాక్సెస్ చేయడానికి మనం డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ అనేది వాడాలని చెప్పాను. ఇక్కడ నేను డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ వాడకుండా ఫస్ట్ ఎలిమెంట్ ఆ పాయింటర్ పాయింట్ చేసి ఎరేలో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ నాకు కావాలని చెప్పి నేను ప్రింట్ చేసిన వెంటనే ఆ వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది, డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ వాడకుండా. ఇక్కడ ఏమైంది, పాయింటర్ ఎప్పుడు అడ్రస్ స్టోర్ చేసుకుంటుందని చెప్పాను లాస్ట్ వీడియోలో. కాకపోతే ఇక్కడ ఎరే అనేది నేను అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ వాడకుండానే ఎరేని ఇనిషియలైజ్ పాయింటర్ని ఎరైతే ఇనిషియలైజ్ చేస్తాను. కాకపోతే రెండు ఒక అడ్రస్ ప్రింట్ చేసాయి. సో ఇదనమాట పాయింటర్స్ అండ్ ఎరేస్ ఉన్న రిలేషన్. సో ఈ వీడియోకి అంతే. నెక్స్ట్ వీడియో స్ట్రింగ్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్, బై.